భగవన్నామం గురించి తెలియజేశారు. నేను చేస్తున్నానండి, దానికి కూడా గురుదేవులు తెలియజేస్తున్నారు. నువ్వు ఏది చేసినా నాలో ఉండి ఆ మెహర్ బాబా చేసుకుంటున్నాడు అనే భావన ఉండాలంట. ఒక పుస్తకం చదువుతున్నాం అనుకోండి, చదవడానికి మొదలు పెట్టినప్పుడే మీకు గౌరవం అది వచ్చేది. ఏంటి, నాలో నా సద్గురుదేవుడు ఉన్నారు, ఆయనే అవగాహన చేసుకుంటున్నాడు అనే భావన ఉండాలి. అలాగే మనం భగవన్నామం చేసినప్పుడు నేను చేస్తున్నాను అనేది కాకుండా నాలో ఉండి ఆయనే నామం చేసుకుంటున్నాడు అనేది ఉండాలట. అలాగే ప్రతి విషయంలో ప్రార్థన చేసినా నాలో ఉండి ఆయనే ప్రార్థన చేసుకుంటున్నాను, నాలో ఉండి ఆయనే కీర్తింప చేసుకుంటున్నాను. ఈ భావనే మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే మెహర్ బాబా కార్యక్రమం అంతా కూడా అహంకారం నాశనం అన్నారు. అందుచేత మన యొక్క విధానం అసలు ఈ అహం అనేది ఎక్కడ తలెత్తకుండా చూసుకునేటటువంటి గురుదేవుడు మనకు ఆ సూచనలు ఇచ్చారు. అందుచేత అలాగే చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రాజుగారు మాట్లాడతారు. జై బాబా అండి. వీళ్ళు మైక్ తీసుకొని వదలరేమని భయపడుతున్నారు. నాకు అవకాశం ఇవ్వట్లేదు, వీళ్ళు మాట్లాడే అవకాశం ఎక్కడే ఇవ్వట్లేదు. ఇలా ఉన్న మీకు అనేటికి వెళ్ళిపోతున్నారు. అది అందుకని ఇప్పుడు మా తమ్ముడికి ఇచ్చారంటే గంట తినేస్తాడు. బాబు బాబు టైం అంటున్నాను. అంటే నా ఉద్దేశం ఏం లేదు, ఎవరు చెప్పినే గురుదేవుడు చెప్పినటువంటి ప్రవచనాలే చెప్తాం. ఆయన చెప్పని నేను చెప్పని ఎవరైనా చెప్తాం. దాంట్లో ఏం భేదం ఉండదు. మీరు స్వీకరించే విధానంలో కూడా భేదం ఉండదు. అయితే ఎవరు ఎక్కువ చెప్పారు తక్కువ చెప్పారని కూడా ప్రధానం కాదు. ఒక్కొక్కరు చెప్పడం ద్వారా ఒకరి మనసుకు ఒకటి హత్తుకుంటుంది. రామాయణం ఒకటే, భారతం ఒకటే, కానీ ఎంతోమంది ఎన్నో వేలాది మంది చెప్తూనే ఉంటారు కదా. దాంట్లో సత్యమేం మారదు. వినడంలోనూ టైంలోనూ వాటికి తేడా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రధానంగా ఏం చెప్పాలని సంకల్పిస్తున్నానంటే, మనం అందరం కూడా రోజు పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, ఎంతోమంది చనిపోతున్నారు. యుద్ధాలు జరుగుతున్నాయి కదా. అప్పుడు ఇరాన్కి, ఇజ్రాయిల్కి, తర్వాత అమెరికాకి యుద్ధాలు జరుగుతుంది. గల్ఫ్ కంట్రీస్కి జరుగుతున్నారు. ఎన్నో వేల మంది చనిపోతున్నారు. ఎన్నో కోట్లాది రూపాయలు సర్వనాశనం అయిపోతుంది. ఎంతోమంది చనిపోతున్నారు. ఎందుకు ఇలా జరగాలి? ఎందుకు ఇంతమంది మరణిస్తున్నారు? మరణించడానికి ఏంటి కారణం? ఏమైనా ఉందా? ఈ యుద్ధాన్ని ప్రోత్సహించే వాళ్ళదేమే బాధ్యత ఉందంటే మెహర్ బాబా అంటారు, ఎవరి బాధ్యత కాదు. ఎవరి ప్రేరణ వల్ల యుద్ధం జరిగింది అనుకుంటున్నారు, కానీ నిజానికి జరగదు. అది దైవీ ప్రణాళికలో ఒక భాగం. అవతారుడు ఎప్పుడు కూడా సృష్టిలో ఏం జరగాలో, ఎప్పుడు జరగాలో, ఎలా జరగాలో ఆయన నిర్ణయిస్తాడు. దాని ప్రకారంగా ఆధ్యాత్మిక కూటమి ఉంది కదా, 7,000 మంది కార్యనిర్వాహక సభ్యులు, వాళ్ళు నిర్ణయిస్తారు ఇదంతా కార్యక్రమం. అందుకని అది అవసరం అంటారు మెహర్ బాబా. సరే, ఇప్పుడు జననం మరణం యొక్క రహస్యం తెలుసుకున్నాం. సావు పుట్టుకలు. ఒక వ్యక్తి చనిపోయాడని అంటున్నాం. వ్యక్తి చనిపోయినప్పుడు మనం ఏమంటున్నాం? అయ్యో అక్కడ అలా నా రాజుగారు చనిపోయారు, లేకపోతే వాళ్ళు వీళ్ళు అంటారు. అక్కడ అంటారు, శవాన్ని చూసి అయ్యో వెళ్ళిపోయాడని అంటారు, ప్రాణం వదిలేశాడు అంటారు. ఎవరు ప్రాణం వదిలారు? ఎక్కడికి వెళ్ళాడు? ఇంతవరకు ఆ ప్రాణం అతను అంటిపెట్టుకుని ఎలాగుంది మన శరీరంలో? మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడి నుండి పుట్టాము, ఎవరు ఎక్కడ ఏ విధంగా మరణించాలి అనేది కూడా దైవీ శాసనమే. నువ్వు అనుకున్నట్టు నా ఇంటికి నేను చనిపోవాలంటే కుదరదు. నేను చనిపోయినప్పుడు నా భార్య పిల్లలు దగ్గర ఉండాలంటే కూడా అది సాధ్యం కాదు. మీరు అనుకుంటారు, కానీ అది సాధ్యం. ఎప్పుడు మరణించాలి, ఎక్కడ మరణించాలి, ఎలాగ మరణించాలి కూడా దైవీ నిర్ణయమే. నీ సంస్కారాలే నిర్ణయిస్తాయి, నీ కర్మలే నిర్ణయిస్తాయి. దానికి అయ్యో
ఇంతవరకు వాళ్ళ దగ్గర ఉన్నారు, ఇప్పుడే వాడు ఎవరు వస్తే వెళ్ళిపోయి చనిపోయిందని లేకపోతే అంటారు. కాదు, ఉండవలసిన అవసరం ఆ వ్యక్తి లేదు కనుక వెళ్ళిపోయింది అక్కడికి, మరణించారు. మరణించిన తర్వాత ఏం పోతుంది, మరణించినప్పుడు ఎప్పుడు కూడాను ప్రాణం ఎలా పోతుంది అంటే పాదాల దగ్గర నుండి బాబా చెప్పారు, పాదాల దగ్గర నుండి పోతుంది, పాదాల నుండి పైకి వచ్చి ఇలా వచ్చి సహస్రారం మీదుగా పైకి వెళ్ళిపోతుంది ప్రాణం. మరి ప్రాణాన్ని ఇంతవరకు ఏది నీలో నిలిపింది? నువ్వు బ్రతికినంత వరకు ఉన్నావు, ప్రాణం ఉందంటున్నావు, మనసు ఉందంటున్నావు, అన్నీ ఉన్నాయి. మరి ప్రాణాన్ని ఏది నిలిపింది నీలో అంటే మెహర్ బాబా అంటారు, నీ చైతన్యమే. చైతన్యం భగవంతుడే చైతన్యం, భగవంతుని యొక్క ఆది స్థితి చైతన్యము. చైతన్యం అంటే అన్ని అనుభవాలకి ఏది ఆధారమై ఉందో అది చైతన్యం. ఆ చైతన్యం ఎంతవరకు నిలిపింది. ఈ చైతన్యం ఎందుకు నిలిపింది? వ్యక్తి శరీరం వదిలాడు అంటే ఈ జన్మలో నేను అనుభవించవలసినటువంటి కర్మలు, నా సంస్కారాలు ఉన్నంత వరకు, నా సంస్కారాలు కర్మలు ఉన్నంత వరకు ఈ ప్రాణశక్తి నన్ను అంటుకొని ఉంటుంది. చైతన్యం కూడా అనుభవించవలసిన చైతన్యం, మంచి చెడు అనుభవించిన చైతన్యం కూడా నన్ను అంటు పెట్టుకొని ఉంటుంది. ఆఖరి కర్మ కూడా పూర్తి అయిపోయిన తర్వాత నీ మాట్లాడడం కర్మే, చూడడం కర్మే, ఆలోచించడం కర్మే, వ్యక్తితో మాట్లాడడం అన్ని కర్మలే. ఆఖరి కర్మ పూర్తయిన తర్వాత ఈ జన్మలో ఇంకా అనుభవించవలసిన సంస్కారాలు కర్మలు ఏమీ లేవు కనుక మన శరీరాన్ని అంటిపెట్టుకున్న చైతన్యానికి ఇంకా అవసరం లేదు, వదిలేదు. అది ఎప్పుడైతే వదిలేసిందో ప్రాణం కూడా పోతుంది, ప్రాణశక్తి కూడా వెళ్ళిపోతుంది. ఇది మరణం. ఒక మరణం తర్వాత మరి ఏమవుతుంది? నీవు ఈ శరీరంతో ఉన్నప్పుడు మనం స్పర్శకంటే చూసేయడానికి, వినడానికి, ఆడడానికి, పాడడానికి అన్నిటికీ శరీరం ఉపయోగిస్తుంది మన శరీరం. దీన్ని భౌతిక శరీరం అన్నారు. అంటే మన కంటికి కనిపించేటట్టుగా మన స్పర్శగా అందేటటువంటి శరీరం ఏది ఉందో అది భౌతిక శరీరము. ఇది కాకుండా మన శరీరంలోనే ఇంకా 2 శరీరాలు ఉన్నాయి. సూక్ష్మ శరీరము, మానసిక శరీరము, 3 శరీరాల కలయికది. సూక్ష్మ శరీరం అంటే నీకు కనిపించదు, నీకు అసలు నీ దృష్టిని చూడడానికి కూడా కనిపించదు. అది మనకి ప్రాణశక్తి. సూక్ష్మ శరీరం అంటే ప్రాణశక్తి. 3వ చైతన్య భూమిక, 4వ చైతన్య భూమిక అనుకున్నది ప్రాణశక్తి నేను అంటిపెట్టుకుని ఉంటుంది. దాని తర్వాత మానసిక శక్తి, మనస్సు అన్నాం. ఆ మనస్సు కూడాను మన ఆలోచనలకి, తర్వాత మనం చేసే పనుల ప్రేరణకి మనస్సు ఉపయోగిస్తుంది. అంటే మనతో పాటు ఏముంది? ఈ భౌతిక శరీరంతో పాటు సూక్ష్మ శరీరం ఉంది, మానసిక శరీరం అని 2 శరీరం. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని వదిలేస్తున్నాం. ఈ శరీరం పంచభూతాలతో అగ్ని, వాయువు, జలం, పృథ్వీ, ఆకాశంతో తయారైంది. ఇవన్నిటితో కలిసింది. చనిపోయిన తర్వాత ఏ శరీరం 5 పంచభూతాలతో కలిసింది కనుక దేనితో దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా ఆకాశం, వాయులోకి, నీరులోకి, భూమిలోకి వెళ్ళిపోతుంటాయి. ఇక పోయిన తర్వాత ఇంకేం జరుగుతుందా అంటే మెహర్ బాబా చెప్పారు, నీతో పాటు నిన్ను అంటిపెట్టుకొని ఉండేది ఏంటంటే సూక్ష్మ శరీరము, మానసిక శరీరము. ఏమిటి? నేను అంటిపెట్టుకునేది చనిపోయిన తర్వాత సూక్ష్మ శరీరము, మానసిక శరీరం. ఈ భౌతిక శరీరం వదిలేస్తున్నాం, దీని పని అయిపోయింది. ఇంకా ఈ 2 శరీరాలే నీకు ఇప్పుడు ఆధారం. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం ద్వారా నువ్వేం చేస్తున్నావు? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 3 రోజుల వరకు ఎక్కడైతే చనిపోయాడో అక్కడే తిరుగుతూ ఉంటాడు, అక్కడే ఉంటాడు 3 రోజులు. 72 గంటలు ఉంటారు, అవసరమైతే ఇంకొక 1 రోజు కూడా ఉంటారని మెహర్ బాబా చెప్తారు. 4 రోజులు కూడా ఉండొచ్చు కొన్ని సందర్భాలు. 4 రోజులు ఎక్కడ ఉంటాడు? లేదా ఎక్కడ ఉంటుంది ఆత్మ అంటే ఎక్కడైతే శరీరం వదిలిపెట్టిందో, ఎవరింట్లోనైతే శరీరం ఉందో అక్కడే ఉంటుంది ఆత్మ. అది అక్కడే విడిచిపెట్టి వెళ్ళాలి, ఎక్కడ ఉంటాయి. అందుకని చనిపోయినప్పుడు మెహర్ బాబా అంటారు, మీరు మంచి విషయాలు మాట్లాడుకోండి, దేవుని విషయాలు మాట్లాడుకోండి. ఇప్పుడు సుజావులంతా కూడా ప్రార్థన చేశారు, వీళ్ళు చేశారు, సంకేతం చేశారు, లేదా బాబా విషయాలు ఏవో చెప్పుకున్నారు. ఇలాంటి మంచి విషయాలు మాట్లాడుకోండి, ఆ ఆత్మకు సహాయం అందుతుంది, ముందుకు వెళ్ళడానికి
మరుజన్మ తీసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అలా కాకుండా చనిపోయిన వ్యక్తిని పట్టుకొని లబోదిగో అని ఏడుస్తూ ఉంటే నువ్వు వెళ్ళిపోయి నన్ను ఎవడు చూస్తాడు, నన్ను ఎవరు చూస్తాడు, ఇది చూస్తాడండి. ఇవి లేకపోతే బ్రతకట్లేదా? విమాన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, సముద్రంలో మునిగిపోయి ఇవన్నీ వేలాది మంది చచ్చిపోతున్నారు. చిన్న పసిబిడ్డలు మిగులుతున్నారు. మరి వదిలేస్తున్నారా? పసిబిడ్డలు మిగులుతున్నారు. ఎందుకంటే ఆ పసిబిడ్డకి ఇంకా సంస్కారాలు ఉన్నాయి, అనుభవించవలసిన అవసరం ఉంది. దానికి తగిన వ్యక్తులు ఎవరు తీసుకెళ్తారు, పెంచుతారు. ఎవరిని ఎందుకు నిర్భాగ్యంగా వదిలిపెట్టాడు భగవంతుడు. అప్పుడు ఏడవకూడదంటాడు మెహర్ బాబా. మెహర్ బాబా తమ్ముడు ఆదికే ఏరానంటే బాబా శిష్యుడు పెద్ద ఆయన. ఆ మెహరాబాద్ స్థాపించినటువంటి బ్రహ్మైపోక ఆయన బాబా తమ్ముడి పేరు కూడా ఆది, జూనియర్ ఆది అంటారు. ఆయన చనిపోయినప్పుడు బాబా తెలిస్తే అందరికీ లడ్డూలు పంచారు. బాబా మరి ఈ బ్రదర్ చనిపోతే లడ్డూలు పంచుతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయి నాకు ఆనందంగానే ఉన్నాడు. మనం ఎన్నిసార్లు మరణిస్తే తొందరగా భగవంతుని అన్న తొందరగా మనం చేరగలుగుతాం. ఎన్ని మరణాలు ఇస్తే అంత మంచిది. నిరంతరం కూడా మరణం వెంట పెట్టుకుందని జీవించిన వాడే కరెక్ట్గా జీవిస్తాడు, లేకపోతే వెచ్చలుడిగా జీవిస్తూ ఉంటాడు. సరే, ఈ 3 రోజుల తర్వాత ఆత్మకి మనం స్వర్గము నరకము అనే మాట విన్నామా లేదా? స్వర్గం అంటే రంభా ఓర్సు మేనకలు కాదు. నరకం అంటే యమధర్మరాజు, యమకేంకరుడు, అగ్నిగోళాలు, శూలాలు పెట్టుకోవడం, ఇవి కాదన్నాడు మా బాబా. భయపడొద్దు అన్నాడు. మరి ఏం చేస్తుంది ఆత్మ? ఏంటి? ఈ మనస్సు చేత సూక్ష్మ శరీరం ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది? మనం ఇప్పుడు వరకు అనుభవించిందంట గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలు. అమ్మ జాగ్రత్తగా వినండి. ఇక్కడ గత జన్మలో చేసుకున్నట్టు కర్మలు అనుభవిస్తున్నాం. ఈ అనుభవిస్తే బాధలు, కష్టాలు, సుఖాలు పడుతున్నాం. ఈ అనుభవిస్తే ఏం చేస్తున్నాం? మళ్ళీ కొత్త కర్మలు, కొత్త పనులు చేస్తున్నా, చేయకూడని పనులు చేస్తున్నాం, ఆలోచిస్తున్నా, ఇవన్నీ చేస్తున్నాం కదా. ఈ కొత్త కర్మలు వచ్చి పడుతున్నాయి. ఈ కొత్త కర్మలన్నీ కూడా వచ్చే జన్మకు తీసుకెళ్తుంది. మనసులో నిక్షిప్తం ఉంటుంది. మనసుకి సాగు లేదు, పుట్టుగా లేదు, ఏమీ లేదు. మనసు ఒకేసారి పుట్టింది, ఒకేసారి మరణిస్తుంది. నువ్వు దేవుడైన అనుభవం పొందిన తర్వాతే మనసు అంతవరకు మనసు వెంటబట్టుకునే ఉంటుంది. అందుకని ఈ మనసులోను ఇప్పుడు నువ్వు అనుభవించవలసినవన్నీ ఉంటాయి. తర్వాత ఇక్కడ చిన్న రహస్యం చెప్పారు మెహర్ బాబా. ఈ 3 రోజుల తర్వాత ఆత్మ వెళ్ళి ఇంకొక శరీరంలో ప్రవేశించదు. ఈ 3 రోజులు నీ దగ్గర ఉన్న తర్వాత సూక్ష్మ శరీరం మీ అందరికీ తెలుసు, 1, 2, 3, 4, 5, 6 భూమికలు అన్నారు కదా. భూమికలు అంటే అది స్టేజ్ మజిలీలు, ఆధ్యాత్మిక మజిలీలు. నిన్ను ఉన్నతంగా తీసుకెళ్ళి ఎన్నో అద్భుతాలు ప్రదర్శింపజేస్తే మరి 2వ చైతన్యం భూమికకి ఈ భౌతిక చైతన్యానికి మధ్య, 1వ భూమికి 2వ భూమికి మధ్య ఒక విడిది గదిలో ఉంటుంది. దాన్ని యాస్ట్రల్ వరల్డ్ అన్నారు. యాతనా చైతన్యం యొక్క యాతనా ప్రపంచం దెయ్యాలు అక్కడే ఉంటాయి. వీడు అక్కడ కొద్ది ఉన్నత స్థానంలోనూ దేవతలు వీళ్ళంతా అక్కడే ఉంటారు. ఇది వెళ్ళిన తర్వాత ఆత్మ ఏం చేస్తుంది? 4 రోజులు, ఇప్పుడు 4 రోజులు అయింది, ఇక 10 రోజుల వరకు అక్కడే ఉంటుంది. వ్యక్తిని బట్టి మెహర్ బాబా పిల్లలకి ఈ జననం మరణం ఆలోచించొద్దు, నరకం అనే విషయం ఆలోచించొద్దు, స్వర్గం నరకాలు ఏం లేవు మనకి. మనం యథాతథంగా మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటాం, లేకపోతే బాబాలో ఒకటి అయిపోతాం. కానీ మిగతా వాళ్ళకి అది కాదు. ఈ యాతనా ప్రపంచంలో ఒక అంటే మనకు విడిది గది లాంటిది పెద్దది. అక్కడ ఉన్న తర్వాత ఆత్మ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎవరైనా నేరం చేస్తే దీన్ని చేస్తున్నారా లేదు? రికార్డ్ చేస్తున్నావా లేదా? రికార్డ్ చేస్తున్నాం. అలాగే నీ జీవితంలో చేసిన తప్పులు ఊపులన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి. ఆ రికార్డు రివ్యూ చేయబడుతుంది. అక్కడ నువ్వు చేసిన తప్పులు ఒప్పులు కూడాను అక్కడ ఇది మంచి చేస్తావు, ఇది చెడు చేస్తావు, ఇలా చేస్తావు, అలా చేస్తావు అని చూపించబడుతుంది అక్కడ రికార్డు. అది అయిన తర్వాత దాన్ని బట్టి నీ మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. మంచి అయితే నువ్వు స్వర్గం యొక్క అనుభవాన్ని అనుకుంటావు. అక్కడే 2వ
చైతన్య గురుకులని స్వర్గం నరకం. అక్కడ మంచి అయితే మంచి మంచి అనుభవం పొందుతాం. నరకం అయితే చాలా దుఃఖబాధితమైనటువంటి స్థితిని అనుభవిస్తారు. దుఃఖం ఎంత దుఃఖం ఉంటుందంటే ఉపాసన మహారాజు గారు చెప్పారు, నరకం అంటే ఒక వ్యక్తిని అమ్మ వినాలి, మీరు అటువంటి వినండి, మీరు మళ్ళీ మీరు అక్కడ ఎవడో మీకు చెప్పడం వినలేదు కూడాను. మెహర్బాబా చెప్పిన సత్యాలు. ఒక వ్యక్తి నరకం అనుభవిస్తున్నాడంటే ఎంతో బాధ అనుభవం మనసు చేత అనుభవించబడుతుంది. మనసు చేత ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఒక తేలి పుట్టే నువ్వు బాధపడతావు, 100 తేళ్లు ఒకేసారి పుట్టేస్తే ఎంత బాధ అనుభవం అడుగుతావు అడుగుతా. అలాంటి అంతకంటే ఎక్కువ బాధ అనుభవం అనుభవింపజేస్తుందట నరకంలో. నువ్వు మళ్ళీ పునర్జన్మ లేకుండా అక్కడ అయింది. అనుభవం అయిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరం తీసుకోవాలి, స్వర్గం నరకం. ఈ స్వర్గం నరకం నుండి మళ్ళీ ఎక్కడ పుట్టాలి, నువ్వు ఏ తల్లి కడుపులో పుట్టాలి, అడుగు భిక్షకుడిగా పుట్టాలా, సంపన్నుడిగా పుట్టాలా, తెల్లగా పుట్టాలా, నల్లగా పుట్టాలా, ఆరోగ్యవంతుడిగా పుట్టాలా, అనారోగ్యవంతుడిగా పుట్టాలా, చదువుకున్న వాడిగా పుట్టాలా, చదువు లేని వాడిగా పుట్టాలా, ఇవన్నీ ఉన్నాయి కదా. రకరకాల మనుషులు ఉన్నారు. ఇవన్నీ ఏం నిర్ణయిస్తుందంటే ఇప్పుడు నువ్వు చేసుకున్న మళ్ళీ ఈ జన్మలో తెచ్చుకున్నటువంటి సంస్కార కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవే కర్మలు నువ్వు ఏ తల్లి గర్భంలో పుట్టాలో నిర్ణయిస్తాయి. అనుకున్నాడు ఇంట్లో పుట్టాలని ఉందనుకో, నీ చేసిన పాపాలు కర్మలు. దేవుడు తీసుకెళ్ళి అనుకున్నాడు ఇంట్లో ఆ గర్భాన్ని పెట్టడు. దేవుడికి సంబంధం లేదు, నీ పుట్టుకతో కూడా సాగుతాననే సంబంధం లేదు. అమ్మ జాగ్రత్త అర్థం చేసుకోండి. ఈ 10 మందికి చెప్పాలి, నీ పుట్టుకలకి కానీ ఆ వారి పుట్టుకలు కానీ దేవుడితో సంబంధం లేదు. నువ్వు ఏ కర్మలు అయితే చేస్తున్నావో, ఏ సంస్కారాలు అయితే చేస్తున్నావో ఆ సంస్కారాలు అవతల తల్లి ఏ అనుకున్నాడు ఇంకా పుట్టాలని ఉందనుకో, అక్కడ తల్లి ఆ కుటుంబంలో ఉన్న సంస్కారాలు ఈ సంస్కారాలు ఆకర్షించుకుంటే అవతల ఆయనతో పుట్టాలని అలాగే అక్కడ పడతాడు. లేదు నీ మంచి సంస్కారాలు ఉన్నాయి, మంచి కర్మలు ఉన్నాయి, అప్పుడు మంచి కుటుంబానికి ఆ తల్లిదండ్రులు ఆకర్షించుకొని పెడతారు. నీ కర్మలే, నీ సంస్కారాలే, మంచి చెడు సంస్కారాలే నీ పునర్జన్మకి కారణం అవుతాయి. దాని గురించి బాధ్యత లేదు. గుర్తుంచుకోండి, ఎవరు చేసుకున్న బూతులు వాళ్ళు పడతారు. మరి పునర్జన్మ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెహర్బాబా చెప్పారు, మంచి ఎక్కువైపోయినే చెడు చేయడానికి పుట్టాలట. గుర్తుంచుకోండి, మంచి ఎక్కువైపోయింది, రాజు మంచివాడే మంచివాడు అంటారు. మళ్ళీ నేను అందరితోనే కొట్టించుకోవాలి, తిట్లుంటే నాది దుర్మార్గుడు అథవా అని అనిపించుకోవాలి. మంచి ఎక్కువైపోతే చెడు చేయడానికి పుట్టాలట, చెడు ఎక్కువైపోతే మంచి చేయడానికి పుట్టాలి. అంటే బంగారం త్రాసులో చేసినప్పుడు నువ్వు కొనేటప్పుడు ఒక చిన్న మిల్లీగ్రామ్ అయినా తేడా ఉంటుందా? కరెక్ట్గా ఇస్తాడు. అలా వచ్చినట్లయితే సమానంగా ఉంటే నీకు పునర్జన్మ ఉండదు. మంచి చెడు త్రాసులు పెట్టి చూసి సమానంగా ఉంటుంది. కానీ అలా ఎప్పుడు ఉండదట. అసలు పెట్టిన కొద్దిగా ఇదే నెక్కుకోవాలి, అదే నెక్కుకోవాలి. నీకు అర్థమైందా? ఈ రోజులో మంచివాడినే, వచ్చే జన్మ దుర్మార్గుడిగా నేను పుడతాను. ఈ జన్మలో మీరు స్త్రీ, వచ్చే జన్మలో పురుషులుగా పుట్టారు. ఓ జన్మలో మీరంతా పురుషులు, ఈ జన్మలో మీరు స్త్రీగా పుట్టారు. రేపు మీ జన్మలో నేను తెల్లగా ఉన్నాను, వచ్చే జన్మలో నల్లగా పుట్టాను. ఆరోగ్యవంతుడా ఉన్నాను, అనారోగ్యంగా పుట్టారు. అంటే మెహర్బాబా చెప్తారు, ప్రతి వ్యక్తి కూడా 2 రకాల అనుభవాలు అనుభవించాలి అంటారు. నువ్వు దేవుడు ఎవరి అనుభవం కావాలి. మెహర్బాబా జీవితానికే ప్రాధాన్యత ఇచ్చారు. అమ్మ గుర్తుంచుకోండి, నువ్వు పూజలు చేసావా, వ్రతాలు చేసావా, లేదా భజనలు చేసావా, పాటలు పాడావా, ఇవన్నీ అవసరం లేదు. మెహర్బాబా నీ జీవన విధానమే. పూజలతో కూడా ఆయన పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదు, భజనలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఏమిచ్చాడు? నీ జీవన విధానమే ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలి. అందుకనే జీవితం అంటేనే అనుభవాల పుట్ట. అనేక రకాల అనుభవాలు, బాధలు, సుఖాలు, కష్టాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలాగ అనుభవాలన్నీ అనిపించే మనం తీరాలి, తీరుతున్నాం. ఇది మరణ రహస్యం మెహర్బాబా చెప్పినట్టు. అందుకని దీన్ని ఆందోళన పడ్డా. ఒక వ్యక్తి మరణించాడంటే వాడు ఒక్కడే పోయాడు, అక్కడ వాడు ఎక్కడే పోయాడు. కానీ వాడితో పాటు వాడి ప్రపంచం అంతా పోయింది కదా, భార్య పోయింది, పిల్లలు పోయి చనిపోయి వాడి ఉంటారు కదా. తమ్ముడు చెప్పాడు కదా, మీరు దీంట్లోనేమో క్షేమ కొట్టుకుపోతుంటే నేను ఊడిపోతున్నానంటే నువ్వు ఉండట్లేదు అని
చెప్పాడు కదా విషయం. అట్లాగా మనం చనిపోయిన ఆ వ్యక్తి చనిపోయిన వాడికి ఈ సృష్టి అంతా వాడితో కూడా పోతుంది. వాడిని అంటి పెట్టుకున్న వాడికి అందరూ ఎందుకు బాధపడుతున్నారు? వేల మంది అంటే అందరూ చనిపోయిన వ్యక్తి గురించి ఎందుకు బాధపడలేదు? కొంతమంది బాధపడుతున్నారంటే ఆ ఆత్మతో ఈ ఆత్మకి బంధువులకి సంబంధం ఉంది. ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, ఆరోగ్యం బాగోలేదు. ఆరోగ్యం బాగుండలేదంటే ఎవరు బాధపడుతున్నారు? నేను బాధపడతాను, నా భార్య పడతాను, పిల్లలు పడతారు, వాళ్ళు బాధపడుతూ ఉంటాం కదా. అంటే మాతో సంబంధం ఉంది, రుణాలు పంతాలు. ఆ ఆత్మకి ఎవరితో రుణాల బంధాలు ఉన్నాయో వాళ్ళు బాధపడతారు. అందరికీ సంబంధం లేదు. జాతీయ మరణం పుట్టిన ప్రతి ప్రాణి కూడా చనిపోతుంది. అవతార పురుషులనే శరీరం వదిలిపెట్టాలి, మెహర్ బాబాయిని వదిలిపెట్టాలి, సద్గురులనే ఎవరైనా శరీరంతో ఈ పంచభౌతికమైన శరీరం ఆకాశము, అగ్ని, వాయువు అంటే గాలి, నీరు, భూమి, ఇవన్నీతో కలిపింది 5 రకాలైనటువంటి పంచతత్వాలు అంటారు. మనం ఇప్పుడు కూడా పంచభూతాలు కూడా నమస్కారం పెట్టాలి. అది ఈ సృష్టిలో మెహర్ బాబా నువ్వు అవతార పురుషుడు. ఏ విధంగా అవతార పురుషుడు? ఆదిశక్తే రూపం ధరించింది. మీకు అర్థమైందా? ఉపాసన మహారాజ్ దగ్గర మెహర్ బాబా 3 సంవత్సరాలు ఉంచారు. ఆయన దేవుని స్థితిలో ఉన్నాడు. మామూలు సృష్టితో సంబంధపడి లేదు. సృష్టితో కూడా ఎవరికైనా సహాయం చేయాలంటే దేవుడు నీతో నాతో కూడా కనెక్షన్ ఉంటేనే చేస్తాడు. దేవుడిగా ఉంటే ఎవరికి ఏం చేయలేదు. అందుకని మళ్ళీ మామూలు చైతన్యకి, సృష్టి చైతన్యంలోకి రావడానికి ఉపాధ్యాయ మహారాజు దగ్గర 7 సంవత్సరాలు ఉన్నాడు. ఒకరోజు అర్ధరాత్రి ఆయన ఆర్తించి మెహర్ బాబాకి నువ్వు ఆదిశక్తి, పరాశక్తి, నువ్వు ఈ కార్యక్రమాలు విశ్వ కార్యక్రమం నివృత్తిని గుర్తున్నటువంటి అవతారాలని ఇచ్చాడు. శక్తి స్వరూపిణి. మీరు ఇంకొక విషయం ఆలోచించాలి. మన సృష్టిలో చూసినట్లయితే ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి. కోట్లాది జీవరాశులు సినిమాలో చూస్తున్నా, బయట చూస్తున్నా, ఇవన్నీ చూస్తున్నారు కదా. కోట్లాది జీవరాశులు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం జీవరాశి ఉందా లేదా? ఇన్ని రూపాలు ఎవరు ఏర్పరిచారు? దేవుడా మనకి రూపాలు ఇచ్చింది? లేకపోతే శక్తి స్వరూపుని ఆదిశక్తి ఇచ్చిందా? కాదన్నాడు మెహర్ బాబా. దేవుడు కాదు, ఆదిశక్తి కాదు, చైతన్యం కాదు. మరి రూపాలు ఏర్పడడానికి ఏది కారణం అంటే మెహర్ బాబా చెప్పారు, అనూహ్యమైనటువంటి స్థితి. శక్తి చైతన్యము కలిసినటువంటి స్థితిని ఆయన తెలియజేస్తారు. ఏంటి? అదే రూపాలకి ఆధారమై ఉంటుంది అని చెప్తారు. శక్తి చైతన్యం కలిసినటువంటి సైకిక్ బీయింగ్ అన్నారు మెహర్ బాబా. చైత్య పురుషుడు అని ఈ రూపాలు ఏర్పడడానికి అది కారణం. మరి భగవంతుడు సత్యస్వరూపుడు అంటున్నాం మనం. సత్యస్వరూపుడు ఆయన ఉనికి, ఆయన లేకపోవడం లేదు, ఉండలేదు, ఆయన ఎప్పుడు శాశ్వత. మరి సత్యస్వరూపుడు అంటే ఏ విధంగా నువ్వు నిరూపణ చేస్తే సత్యస్వరూపుడు అన్న రోజు చూస్తూనే ఉన్నాం. పందికి పంది పిల్ల పుడుతుంది, కుక్క పిల్ల పుడుతుంది, పాము పిల్ల పుడుతుంది. పుడుతుందా లేదా? ఏంటి మరి ఆ స్వభావాలు పుట్టిన బిడ్డ నీ పోలిక ఉంటుందా లేదా? భర్త పోలిక, భార్య ఎవరు పందులు కూడా ఏదో ఉంటుంది. మరి అలాగే ఎలాగవుతుంది? ఇదే సత్య భగవంతుని యొక్క రియాలిటీ, సత్యస్థితి. ఆ సత్యస్థితే ఏ జీవుని ఏ విధంగా పరిపూర్ణపరిచేస్తారో చేస్తుంది. పువ్వుల్లో వచ్చింది, పువ్వులో ఆ పరిమళాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రకమైన పరిమళాలు ఇస్తుంది. మొక్కగా ఉన్నప్పుడు మీకు ఏమైనా తెలుస్తుందా? మొక్కగా ఉన్నప్పుడు మీ వాసన ఏమైనా తెలుస్తుందా? ఆ మొక్క ఇచ్చుకునే వరకు దాని అందం కూడా తెలియదే. అది ఏ విధంగా మొక్క ఇచ్చుకుంటుందో, రాత్రి అంతా మీరు దాని ఎదురు కూడా కూర్చున్నా ఎలాగ మొక్క ఇచ్చుకుంటుందో మీకు తెలియదు. ఇది రియాలిటీ. ఏ స్థితి అయితే ఆ మొక్కకి విత్తనం అయితే ఏ విత్తనం అయితే ఉందో ఆ విత్తనంలోనూ అసలైన పొటెన్సీ ఉంది. దాని జీవశక్తి అక్కడ ఉంది. విత్తనంలోనూ ఆ గింజ పోతుంది, ఆ మొక్క నా దేవుడు వస్తుంది, దానిలోని విత్తనం నుంచి మొక్క వస్తుంది, మొక్కను తెలుస్తుంది. ప్రతిదీ భగవంతుని యొక్క ఆధారంతో ఉన్నాం. మనం అర్థించిన తర్వాత మనం మామూలుగా సాధారణంగా చెప్పేస్తాం. కానీ మెహర్ బాబాలు ఆశ్చర్యపడి రాజుగారు మెహర్ బాబాలు ఆశ్చర్యపడి దేవుని ఈజీగా సత్యం చచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ పుడతాం, ఎలా పుడతాం ఆయన అనుకుని ఉంటేనే తప్ప మనకి తెలీదు. అందుకని మనం ఆ మాటలో తెలియకుండా మెహర్ బాబాలు ఆశ్చర్యపడి సాధ్యం పొందే మాట్లాడతారు. అలాంటివి ఉపయోగించుకోవడం మనకి తెలియదు. కాలం చేసాడు
అలాగే చెప్తారు ఎవడే ఆడారు. ఇప్పుడు వేలాది లక్షలాది జన్మలు ఎత్తుతుంటేనే ఇంతవరకు మనం ఇంత కూడా కదలేదు. లక్షలాది జన్మలు ఆత్మ సాక్షాత్కారం పొందడం అంటే అంత తేలికని కాదు. ఈ ముక్తులు కూడా 4 రకాల ముక్తులు ఉన్నాయన్నారు మెహర్ బాబా. సాధారణ ముక్తి, విదేహ ముక్తి, జీవన్ముక్తి, పరమముక్తి. అందరూ సామాన్యంగా ముక్తి పొందేస్తాడు. ముక్తి అంటే ఏంటి? బంధనాల నుండి, ఈ సంస్కారాల నుండి విడుదల అవ్వడం. ఈ సంస్కారాలు ఏ కర్మలు అయితే ఉన్నాయో ఆ కర్మల నుండి విడుదలైతే మంచి కర్మ చెడు కర్మ ఏదైనా బంధిస్తుంది. ఆ కర్మ నుండి విడుదలైన తర్వాత ఇంకా ఏ కర్మ కూడా అనుభవించకుండా ఉన్న స్థితి ఏదైతే ఉందో అప్పుడు మీకు ముక్తి కలుగుతుంది. ఈ సాధారణ ముక్తి ఏమంటే కొంతమంది భగవత్ ప్రేమికులు ఉంటారు. దేవుడి గురించి పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, చాలా చాలా తీవ్రంగా చేస్తారు. దేవుడిని సంతోషపెట్టడానికి చేస్తారు, కోరికలు ఉండవాడికి. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఎరుక లేకుండా చనిపోతారు. ఎరుక ఉండదు, చనిపోతారు. కానీ వాళ్ళు చేసిన ప్రార్థనలు, ఈ తపన, వాళ్ళకి కావాలని కోరిక ఏదో ఆయన్ని ముక్తి కలిగిస్తుంది. ముక్తి శరీరం వదిలిన తర్వాత వచ్చినటువంటిది ముక్తి. శరీరం ఉండగా ముక్తి రాదు. అప్పుడు ఏం చేస్తారు? భగవంతునికి అనంతమైన శక్తి, జ్ఞాన, ఆనందాలు ఉన్నాయి, మామూలుగా అనుభవించాలి. కానీ ఈ ముక్తి పొందినటువంటి భగవంతునికి ఆనందమే పొందుతాడు చనిపోయిన తర్వాత. ఆయన శక్తి కానీ జ్ఞానాన్ని కానీ ఉపయోగించే అవకాశం లేదు. విదేహ ముక్తి అన్నారు. మళ్ళీ రెండోది ఇంకా చాలా చాలా చెప్తారు. విదేహ ముక్తి అంటే ఈ శరీరం ఉంటుండగానే, ప్రాణం ఉంటుండగానే మోక్షం వచ్చింది. మోక్షం ప్రాణం ఉంటుండగానే మోక్షం. వాళ్ళు చేసినటువంటి ఆంతరిక ప్రయాణాలు ఉంటాయి చూసారా? గుర్తే చెప్పారు 2-3-4 భూమికి ఇవన్నీ ఆ ప్రయాణం చేసిన వాళ్ళకి విదేహ ముక్తి వస్తుంది. వాళ్ళు కూడాను నేను బ్రహ్మమును, నేను దేవుణ్ణి అనుభవం పొందుతారు. బ్రతికొడగానే నేను దేవుణ్ణి అనుభవం పొందుతారు. కానీ భగవంతుని యొక్క అనంతమైన శక్తి, జ్ఞానానందాలు అనుభవిస్తారు. కానీ వారు ఏమి ఉపయోగించరు. ఆ శరీరంతో ఉన్నటువంటి 3 రాజులు శరీరంతో ఉంటారు. ఎరుకుతో భగవంతుని స్వీకరిస్తారు. వారు శరీరం వదిలిపెట్టారు. కొంతమంది అయితే 600-700 సంవత్సరాలు కూడా ఉంటారు. వాళ్ళు ప్రారంభం ఇంకా ఉంది, దీనికి ఉంటారు, దేవుడిగానే ఉంటారు తప్ప ఎవరికి సహాయం. తర్వాత జీవన్ముక్తుడు అన్నారు. 3వ ముక్తి ఏంటంటే జీవన్ముక్తి. అంటే మన వాళ్ళంతా సాలిక స్థితి అన్నారే, సద్గురువులు అంతా ముందర సాలిక స్థితిలోనే ఉంటారు. జీవన్ముక్తి వాళ్ళు కార్యభారం స్వీకరించిన తర్వాత సద్గురువులు అప్పుడు కుటుంబుగా శివాత్మలుగా వాళ్ళు ఉంటారు. వీళ్ళు అలా చేయరు. ఇప్పుడు జీవన్ముక్తుడు అనేటప్పటికి వీళ్ళు సాలికలు అన్నారు. వీళ్ళు జీవించే ఉంటారు, భగవంతుని యొక్క ఎరుక కలిగి ఉంటారు. ఈ సృష్టి రహస్యం కూడా తెలుస్తుంది. సృష్టి అంతా మాయ, ఇదేం సంబంధం లేదని సృష్టిలో ఉంటూ ఇతరులకు కూడా సహాయం చేయగలిగేటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళు ఇతరులకు కూడా సహాయం చేస్తారండి జీవన్ముక్తుడు అండి. ఆ సహాయం పొందే ఉంది. సృష్టి యొక్క ఎరుక, భగవంతుని యొక్క ఎరుక ఏకకాలంలో కలిగి ఉంటారు వాడు. కాబట్టి సృష్టికి సహాయం చేయగలిగే శక్తి ఉంది. కానీ ఈ శక్తిని ఇతరులకు సహాయం చేయడం వినియోగించే సమర్థత వాడికి లేదు. వీళ్ళంతా కూడాను ఎప్పుడైతే సద్గురు పాత్ర వస్తుందో అంతవరకు పెన్షన్ తీసుకుని ఉంటారా, అలా ఖాళీగా ఉంటారు. వాడు ఎవరికి ఇంట్లో భార్య పిల్లలు కూడా ఇంత సహాయం చేయలేదు. అంత శక్తి సంపన్నులు అయినప్పుడు వాడిని జీవన్ముక్తులు అంటారు. తర్వాత పరమముక్తులు అంటారు. 4 రకాల ముక్తులు ఉన్నాయి. వాటి వరకు చాలా ఇచ్చారు, చెప్పడం లేదు కాబట్టి నేను పరమ ముక్తులు ఎవరంటే సద్గురువు అవతారుడు అండి. సద్గురు గురు వాళ్ళు పరమముక్తులు అంటారు. వాళ్ళు సృష్టి యొక్క ఎరుక కలిగి ఉంటారు, భగవంతుని యొక్క ఎరుక కలిగి ఉంటారు. ఏకకాలంలో అనంత శక్తి, జ్ఞాన, ఆనందాలు వాళ్ళ హస్తగతం అవుతుంది. యావత్తు సృష్టి కూడా పంచభూతాలు కూడా శాసించగలిగే శక్తి, సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. ఇతరులకు సహాయం చేస్తారు. ఇతరు తమంతలో వాళ్ళగా చేయగలిగే సమర్థత వాళ్ళకు ఉంటుంది. కనుక వాళ్ళు పరమ గురువులు అన్నారు. సద్గురువులు అందరూ కూడాను సృష్టి కార్యక్రమాన్ని నిర్వర్తించరు. మన సద్గురు సార్వభౌముడు మేర చైతన్య మహారాజు వారు సృష్టికి కూతురు పడ్డారు.
కుతుబ్ అంటే కేంద్రం, యావత్ సృష్టికి కూడా కేంద్రం. ఇరుసు ఇరుసు. మీరు సైకిల్ చూస్తారనుకో, చక్రం తిరగడానికి ఒక లోపల ఒక రాడ్ ఉంటుంది కదా, రాడ్ ఏమైనా కదులుతుందా? మీరు చూసారా సైకిల్? లోపల చక్రం తిరుగుతున్నా, లోపల ఒక రాడ్ ఉంటుంది, ఇనకుంకరం ఉంటుంది కదా, చక్రం తిరుగుతుంది, అది కదలదు. అలాగే ఈ పిపిట్ ఆఫ్ ది యూనివర్స్ అన్నారు. ఈ సృష్టికి అంతా కూడాను వాళ్ళు కేంద్రం అయిపోయాడు వాళ్ళు ఏంటి. అందుకని వాళ్ళే యావత్ సృష్టికి కూడా సహాయం చేయగలిగే సమర్థత వాళ్ళకు ఉంది. అందుకని మెహర్ బాబా అని ఇప్పుడు మనం చెప్పామే, స్వర్గం నరకం ఇవన్నీ చెప్పామే. మెహర్ బాబా అన్నారు, మీరు ఏమీ వ్యాకులు పడద్దు, నేను ఇవన్నీ కూడా అధిగమింపజేసి వినండి జాగ్రత్తగా. దీని గురించి మీరు అయ్యో నేను స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్ళి మీకు స్వర్గ నరకాలతో ఏమీ పని లేదన్నారు. మీరు ఒకవేళ మరణిస్తే వెంటనే మీరు భగవంతునితో సహాయం పొందుతారు, ఒకటవుతారు. లేకపోయినట్లయితే వెంటనే ఇంక మళ్ళీ శరీరం చూస్తున్నారు. మళ్ళీ శరీరం రావడానికి చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడే ఉంటారు. ఇప్పుడు మనం చెప్పామే యాతనా ప్రపంచం అని చెప్పామే. యాతనా ప్రపంచంలో వెంటికాలు అన్నాం, ఆ వెంటికాళ్ళలో ఉంటారు కదా. లేకపోతే ముఖ్యంగా మెహర్ బాబా చెప్పింది ఆత్మహత్యల గురించి చెప్పారు. పొరపాటును కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం, మీ జీవితం ఎలాగున్నప్పటికీ కూడా ఎవరి ప్రేరణ వచ్చినప్పుడు కూడా ఆత్మహత్యల జోలికి వెళ్ళద్దన్నారు. ఆత్మహత్య చేసుకుంటే ఎన్ని వేల సంవత్సరాలు కూడా ఆ ఆత్మకు విముక్తం ఉండదు, ఆ శరీరం ఉండదు వాళ్ళకి. ఉంటారు నేను 100 సంవత్సరాలు బ్రతకాలి, 10 సంవత్సరాలు నేను ఆత్మహత్య చేసుకొని చనిపోయాను, మరి మిగతా 75 సంవత్సరాలు ఎవడు గడుపుతాడు? శూన్యుడు. ఆత్మ ఉంటుంది, శరీరం ఉండదు. మరి అనుభవాలు అనిపించడానికి శరీరం కావాలి. ఈ కర్మలు కానీ సంస్కారాలు అనిపించాలంటే శరీరం కావాలి. శరీరం లేదు. మరి శరీరం గురించి ఊరికి పిచ్చెక్కిపోయి తిరుగుతుండదు ప్రపంచం అంతా. ఎందుకంటే ఇలాంటి వీడికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు కలిగినటువంటి ఆ బలహీనత కలిగిన శరీరాన్ని ఎత్తుక్కుంటూ ఉంటుంది. నేను తాగుబోతు అనుకో, అది తాగేవాడు అనుకోడు, అవతల చచ్చిపోయినాడు. తాగుబోతు ఎక్కడున్నాడా అని వెతుకున్నాడు. వాళ్ళు ప్రవేశిస్తుంది, వాడిని స్థిరంగా ఉండనివ్వదు. నీకు అర్థమైందా? వాడిని తాగుడికి అలా చేసి వచ్చేసి ఇలా చేసి. అందుకని మెహర్ బాబా వాడికి అన్నారు. తర్వాత అన్నిటికంటే సూక్ష్మం ఇంకోటి ఏంటంటే ఆత్మహత్యలు చాలా రకాలు చెప్పారు. ఒక టైం లేదు చెప్పను. అన్నిటికంటే నీచమైనటువంటి ఆత్మహత్యలు అంటే ఇతరులకు అప్పులు పాలు చేసేసి బ్యాంకుల్లో డబ్బు చీటీలు కలెక్ట్ చేసి అవి ఎత్తేస్తున్నారా లేదా? చదువుతున్నారా లేదా? మీరు ఎత్తుకుపోతే ఇంకోటి ఎత్తుపోయి అది పోతారు. మళ్ళీ అది తీర్చలేక అవమాన పడలేక చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళు పడినంత నికృష్టమైన బాధ మరొక ఉండదన్నాడు మెహర్ బాబా. అందుకని మనం ఆత్మహత్యలు ప్రతి ఒక్కరు చెప్పండి, ఆ జోలికి అసలు పోవద్దు. మళ్ళీ శరీరం ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు. అంతవరకు ఈ సూర్యుడు తిరుగుతూ ఉండవలసిన దెయ్యాలు ఉన్నాయి. దెయ్యం మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. ఆధ్యాత్మిక మార్గంలో ఉండి చనిపోయినటువంటి వారు కొంత ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళిద్దరూ సహాయం చేస్తారు ఆత్మలు. మరి పనికి మాలిన ఆలోచనలతో ఉన్నాడు చచ్చిపోతారు కదా, ఇతరులు పట్టుకుని పీడిస్తూ ఉంటారు. రాక్షసులు లేదు, పిశాచాలు లేవు తినడానికి, కానీ దెయ్యాలు ఉన్నాయి. అది దెయ్యాలు మీకు కనిపిస్తాయి, కొన్ని గాలిలో అలాగ కనిపిస్తాయి, గాలిలో కనిపిస్తాయి. మీ దారిలో పెడుతుంటే ఒకసారి బర్ర చుట్టుకుంటూ వస్తుందా లేదా? గాలి వస్తుందా? ఎప్పుడైనా చూసారా? అంటే దాంట్లో ఆ స్పిరిట్ ఉందన్నమాట. ఇంకా నాకు భయపడద్దు. మెహర్ బాబా పేరు నాకు ఇదివరకు మీకు తెలియదు. హేమలత గారిని అడగండి, నాకు ఇదివరకు చాలా దెయ్యాలు పట్టేవి, ఆవిడ తెలుసు. మరి ఎప్పుడైతే మెహర్ బాబా ప్రేమికుడు అయ్యానో ఒక దెయ్యం కదా ఛాయలు కూడా రాదు. మెహర్ బాబా అంత రక్షణ కవచం. దేనికి వెళ్ళద్దు, మీరు ఒంటరిగా వెళ్తున్నారు, వెళ్ళండి. మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అనుకోండి. నువ్వు కానీ ఒక్కదాని వెళ్ళడం కాదు, నీదే పోటీ నీలో అంతర్యామిగా ఉన్నప్పుడు ఆ ప్రభు నీకు చెయ్యి తెచ్చి నడిపిస్తున్నాడు. ఏం భయపడకుండా వెళ్ళిపోవడం ఆ తండ్రి. ఆయన రక్షణ కవచం మెహర్ బాబా. మీరు ఆయన భయపడద్దు, దేనికి భయపడద్దు. భయపడితే ఒకటే నేను జీవితంలో దేనికి భయపడితే అదే పట్టు పీడించేస్తాడు. మనం పెద్ద సంస్కారం. చిన్న ఉదాహరణ చెప్పాలి, నేను ఆఫ్ చేస్తాను పాపం, ఎందుకంటే ఆ బాబాజీ గురుదేవుది వినాలి. చిన్న విషయం చెప్పాలని ఆచరిస్తున్నాను, కానీ దాన్ని కూడా నేను చూసుకోవాలి.
భయం ఎలా మనం పీడిస్తుందంటే చిన్న విషయం. ఒక వ్యక్తి, ఇది ఒక కథ, నేను చదివింది విన్నది ఒక కథ. ఒక వ్యక్తి పెడుతున్నాడు దారిలో, పెడుతూ ఉంటే అక్కడ చిన్న రాళ్ళు ఉంది. చిన్నపిల్లలు కానీ మనమైనా ఒక్కోసారి పెద్దవాళ్ళని పెడుతుంటే రాయి ఉంటే కాలుతో తనుకొని ఎడతామా లేదా? చిన్నప్పుడు పెద్దప్పుడు మనమైనా ఒకసారి ఇలా తనుకుంటారు. ఒక రాయి ఉంటే వాడు తనుకొని వెళుతూ ఉన్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వదిలేశాడు, వాడు వెళ్ళిపోయాడు. నాలంటూ ఒకటి చూశాడు, వాడు రాయి తన్నేసి వెళ్ళిపోయి అక్కడ వదిలేశాడు. ఊళ్ళో మనం తనుకొని వీడు తనుకొని వెళ్తున్నాడు. దాన్ని మన అమ్మవారేమో వాడు పట్టింది. ఎరా నువ్వు నన్ను కాలుతో తంతున్నావరా నువ్వు? అదేంటమ్మా, వాడు నేను మరి తనుకొని వచ్చాడు కదా, నువ్వు ఏం చేయలేదంటే వాడు ఏంటంటే భయం లేదు, వాడంటే భయం లేదు, లెక్కలేదు. వాడు నేనేం చేస్తాను, నేనంటే భయం కదా నీకు అని వాడిని పట్టుకున్నాడు. భయం నీ భద్రతను లోపిస్తుంది, భయం భయంకరంగా ఉంటుంది. దేనికి భయపడద్దు. పడినంత దేవుడు మేరబాబా మీ చెంత ఉండగా దేనికి వ్యాధులు పడాలి? మీ సమస్యలు ఇతరులకు ఎందుకు చెప్పాలి? మీ సమస్యలు మాత్రం కష్టాలు కలిగి ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు. మేరబాబాకి నివేదన చేయండి. బాబా ఫోటో దగ్గర గురుదేవుడు చెప్పారు ఒకసారి, మేరబాబా ఫోటో దగ్గర ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి నీరు కారేంత వరకు అలా చూసి, తండ్రి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఆయనకి మనవ చేయి, ఆయనకి మనవ చేయి అన్నీ ఉంటాడు. ఈ వెంటనే ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఏ మూల ఉండే సమయం కానీ సమయంలో అయినప్పుడు కూడా మెహర్ బాబా మీ సహాయాన్ని అర్థిస్తున్నానంటే వెంటనే సహాయం అందుకు. వెంటనే ప్రపంచంలో ఎక్కడ ఏ మూల సమయం కానీ సమయంలో ది ప్రాబ్లం ఈజ్ సాల్వ్డ్ అంటాడు. ఇంగ్లీష్లో ఈజ్ సాల్వ్డ్ అంటే సమస్య పరిష్కరించబడిందని. ఇంగ్లీష్లో ఏమనాలి? విల్ బీ సాల్వ్డ్ అంటాడు. ఈ సమస్య లేదా కష్టం చెప్తే పర్వాలేదమ్మా తగ్గిపోతుంది అని అనాలి కదా. విల్ బీ అని ఈజ్ అని అంటాడు. ఈజ్ అనేటప్పటికి నేను మళ్ళీ ఇదేంటి విల్ బీ అనుకుంటే ఈజ్ అని వచ్చింది ఏమిటి ఇక్కడ అనుకున్న సమాధానం. సమస్య పరిష్కరించబడుతుంది అనుకుండా పరిష్కరించబడిందని మెహర్ బాబా ఎలా చెప్తున్నారు అనుకుంటే, మెహర్ బాబా పిచ్చివాడా, నేను నీ ఆత్మకి నిజాత్మైన పరమాత్మ స్వరూపమే, నేను నీళ్ళలో ఉన్నాను, ప్రతి క్షణం నీ ఆలోచన అంతా నేను గమనిస్తూనే ఉన్నాను. నీ బాధలో కష్టాలు కండి నువ్వు బయటికి చెప్తేనే తెలుసు, తెలుసు ఈ బాధలో ఉన్నావు, నా సహాయం కోరుతున్నావు అంటే అక్కడే నేను కట్ చేసేసాను. ఈ విధంగా ఉంటుంది. అందులో ఏ వ్యాఖ్యలు పడకూడదు. బాబా గురుదేవుడు చెప్తారు చెందాం ఇంకా ఉంది, ఇంక నేను ఇప్పటితో గర్విస్తున్నాను. జై బాబా, చాలా సంతోషం.